హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సిఎస్. ఇవాల్టి వీడియో వచ్చేసి నాగుల చవితి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాము అండ్ పసుపు, కుంకుమ పుట్టింటి నుంచి ఏమేమి పెట్టారు ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేశాను. రాయలసీమ సైడ్ అయితే నాగుల చవితి ఫెస్టివల్ డెఫినెట్‌గా శ్రావణ మాసంలో అందరూ చేసుకుంటారు. నేనైతే నాగుల చవితి ఫెస్టివల్ రోజు చేసుకోలేదు కాబట్టి ఆ మాసంలో ఏదైనా మంచి రోజు చూసుకొని కూడా మనం నాగులకి ఇలా పాలు పోయొచ్చనమాట. ఇలా పోస్తేనే పుట్టింటి వాళ్ళు పసుపు, కుంకుమ అనేది మనకు ఇస్తారు. సో, నేనైతే ఒక మంచి రోజు చూసుకొని పాలైతే పోస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే నేనైతే ఫెస్టివల్ చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ టైమ్ అనమాట నేను చేయటం. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ రావి చెట్టు కూడా ఉంటుంది. సో, రావి చెట్టుకి కూడా మేమైతే పూజ చేస్తున్నామనమాట. తెలుసు కదా రావి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది అని. నాగుల చవితి ఫెస్టివల్ మెయిన్‌గా అమ్మాయిల ఫెస్టివల్ అని చెప్పేసి మా మమ్మీ అంటారు. ఇంటికి వెళ్ళాక కూడా గడపకి పూజ చేశాక లోపలికి వెళ్ళమని చెప్తారు. నార్మల్ డే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ ఏం లేదు. మేమిద్దరమే ఉన్నాము. పీస్‌ఫుల్‌గా అయితే పూజ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక దారం ఉంటుంది కదా! దారంకి పసుపు పూసేసి ఇలా దేవుడికి వేస్తామనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అండ్ దేవుడి కోసం ఒకటి ఎక్స్ట్రా చేసుకోవాలి. మనం తీసుకొచ్చేటప్పుడు ఇంటికి దేవుడికి ఒకటి అలాగే పెట్టేసి రావాలి. సో, ఒకటి ఎక్స్ట్రా చేసుకుంటాము. దేవుడికి మీరు చూస్తున్నారు కదా! నల్ల నువ్వుల ముద్ద డెఫినెట్‌గా ఉండాలి. నానబెట్టిన పెసరపప్పు కూడా ఖచ్చితంగా పెట్టాలి. సో, ఇవి 2 అయితే మనం దేవుడికి డెఫినెట్‌గా పెట్టాలి. నెక్స్ట్ డే వచ్చేసి నైవేద్యం ఇస్తారు. అవన్నీ అమ్మ ఆల్రెడీ చేశారు. ఇప్పుడు కేవలం నా కోసం మాత్రమే నల్ల నువ్వుల ముద్ద, పెసరపప్పు తీసుకొనొచ్చారు. కరెక్ట్‌గా అగరబత్తులతో హారతి ఇస్తున్నప్పుడు ఇలా పూలమాల కింద పడిపోయిందనమాట. దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది అలా అయినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇలా బళ్ళారి కొబ్బరి అంటారు కదా! అందులో బెల్లం పెట్టేసి పాలు పోయడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మొత్తం నాగులు ఉంటాయి కాబట్టి అంతా ఒక చుట్టూ అన్ని నాగులకి మేమైతే ప్రతి ఇయర్ పాలు పోస్తాము. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా వారు పోయాలి వాటర్‌తో. ఎంతమంది వెళ్తే అంతమంది కూడా ఖచ్చితంగా వారైతే పోయాలంట. నెక్స్ట్ వచ్చేసి దేవుడికి పెట్టాం కదా నైవేద్యం. అందులో ఒక్కటి మేము నువ్వుల ముద్ద తీసుకున్నాము. అండ్ అలాగే మనం దారాలు వేసాం కదా ఆల్రెడీ. దారాలు కూడా తీసుకున్నాను. ఒకటైతే దేవుడికి అలాగే పెట్టేసాము. చూస్తున్నారు కదా! ఇక్కడ బండారు అని మట్టి దొరుకుతుంది. యాక్చువల్‌గా అయితే తీసుకొనెళ్ళాలి. బట్ అమ్మ ఆల్రెడీ ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి ఇలా పాముల షేప్‌లో ఇలా వేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం తీసేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే అమ్మ ఆ రోజు బిసిబెల్లాబాత్ చేశారు. అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. రెసిపీ ఈసారి నేను మీకు చూపిస్తాను. నాకైతే బిసిబెల్లాబాత్‌కి నెయ్యి వేసుకొని తినడం అయితే చాలా ఇష్టం. బూందీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆఫ్టర్‌నూన్‌కి వచ్చేసి జొన్న రొట్టె చేశారు. నేను కూడా రొట్టెలు నేర్చుకోవడం ట్రై చేస్తున్నా కానీ ఎంతైనా అమ్మ రొట్టె టేస్టీగా ఉంటుంది. ఇందులోకి వంకాయ చేశారనమాట కర్రీ అండ్ ఆల్సో అలాగే ఆకుకూర తాలింపు కూడా చేశారు. సో, ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ ఇలా కానిచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్‌లో చేస్తారు. అమ్మ అయితే ఈ ప్రాసెస్‌లో చేస్తారు. నైలాన్ నువ్వులే యూజ్ చేస్తారు అమ్మ అయితే. సో, ఒక గ్లాస్ తీసుకుంటున్నాము. తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం అయితే మనం ఏ గ్లాస్‌తో మెజర్‌మెంట్ చేసామో అదే గ్లాస్‌తోనే హాఫ్ వేసుకుంటున్నాం. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. సో, బెల్లం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా బ్యాచెస్‌గా అయితే అమ్మ గ్రైండ్ చేస్తున్నారు. సో, మొత్తం గ్రైండ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ చూసేసుకోండి. స్వీట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఈ అచ్చులు చూస్తున్నారు కదా! ఇందులో అయితే ప్రెస్ చేసేసి పెట్టేస్తాము. సో దట్ ఆ షేప్‌లోనే వస్తుంది. ఇలా అచ్చులు లేని వాళ్ళు కప్‌లో కూడా పెట్టేసుకొని ఒత్తేసుకోవచ్చు. సో, చిన్నప్పుడైతే మాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించేది. ఇలా డైమండ్ షేప్, హార్ట్ షేప్ ఇలా చాలా షేప్స్ ఉన్నాయి అమ్మ దగ్గర అయితే. సో, గార్నిషింగ్‌కి ఇలా కాజు, డ్రై కోకోనట్ పెట్టేసి ఇలా ఒత్తేస్తున్నారనమాట. సో, చిన్నపిల్లలకైతే తినని వాళ్ళు అలా చూపించైనా తినిపించొచ్చు. నేను కూడా అస్సలు తినేదాన్ని కాదు. ఈ మధ్య తినడం స్టార్ట్ చేశాను. ఒక 5 ఇయర్స్ నుంచి అంతే నువ్వుల ముద్దలు. చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు.
హార్ట్ షేప్ అండ్ డైమండ్ షేప్స్‌తో ఉన్న వాటితో నేనైతే నువ్వుల ముద్దలు చేపించుకున్నాను. నాగుల చవితి పసుపు, కుంకుమ ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి. ఇప్పుడు ఏమేం పెట్టారో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డ్రాగన్ ఫ్రూట్స్ నాకిష్టము. సో, అవి పూలు, కొబ్బరి గిన్నెలు, తర్వాత చీనీ పండ్లు అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల ముద్దలు ఇవైతే డెఫినెట్‌గా ఉండాల్సిందే. అలాగే అమ్మ నాకైతే చీర కూడా పెట్టారు. ఈ బ్లౌజ్ అయితే అమ్మనే స్టిచ్ చేశారు. ఇవి గోధుమ పిండి అప్పాలు. ఇదంతా పెట్టేసి నాకు ముట్టిచ్చారు. సో, దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.